హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమో నమ. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయై నమో నమ. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం విధానపూర్వకంగా యోగిని విద్యల గురించి చెప్తున్నాం. యోగినిలు సర్వత్రా సమదర్శనులు, ద్రష్ట యొక్క సేవకులు. మనం 64 యోగినుల యొక్క మంత్రములను వరుస క్రమంలో చెప్తున్నాం. ఇప్పుడు 13వ యోగిని అయిన మాత్రాదేవి యోగిని గురించి చెప్పుకుందాం. ఈమె ఆత్మ విద్యను బోధిస్తుంది, మోక్షమును కల్పిస్తుంది, నిత్యానందము నొసగే జ్ఞానమును పరిపూర్ణంగా అందిస్తుంది. కవిత్వము పాండిత్యం కూడా అందించగల మహత్తరమైన మహాశక్తి. మీరు ప్రసంగాన్ని వినండి, అవగాహన పెంచుకొని తర్వాత జపములకు ఉపక్రమించండి. ఈ మంత్రము బ్రహ్మయోగినిగా భావన చేస్తూ ఆదివారము, సోమవారము, శుక్రవారము ఈ మంత్ర జపం ప్రారంభించవచ్చు. పూర్ణిమ అమావాస్య తిథుల యందు మంత్ర జపం ప్రారంభించవచ్చు. ఈ మంత్రము 22 రోజులు, రోజుకి 22 మాలల చొప్పున రాత్రి 9 గంటల నుండి 3 గంటలలోగా ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. గాని దేవతకు పీఠం అమర్చి తొలి సంధ్య మరుసంధ్య దీపారాధన పంచపూజలు చేసి జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మాతృదేవి ఆత్మ విద్య స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మాతృదేవి ఆత్మ విద్య స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మాతృదేవి ఆత్మ విద్య స్వాహ. దివాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య మరుసంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము, యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు, యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగించాలని, ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేక్మర్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.